అట్లా ఆగలేదు. ఏమో కానీ నేను ఒక దేవుని అట్లా వీడియోలో చెయ్యరు. చూసిన. లేదు అట్లనే అంట. అట్లా చెయ్యరు. సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. దేవుడిని ఒక హనుమాన్ టెంపుల్లో చైన్లతో కట్టేశారంట అమ్మ, సంస్కృతి చెప్తుంది. అట్లా దేవుడిని అలా చేయొద్దు కదా. ఇందాక నీ ఫ్రెండ్ చెప్పింది కరెక్టే. ఎందుకు అంటే ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ సముద్రం పక్కనే ఉంటుంది. అయితే ఆ టెంపుల్ చుట్టూ ఒక సిటీ ఉంటుంది కదా, ఒక ఊరులాగా ఉంటుంది కదా. అయితే అది సముద్రం పక్కన ఉండడం వల్ల ఊరికే సునామీ వస్తుండేది. సునామీ వస్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే ఊరికే వాటర్ ఇళ్ళపైకి వచ్చి ఇల్లు మునిగిపోయింది అనుకో, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ అసెట్స్ అన్నీ మునిగిపోయాయి. అప్పుడు వీళ్ళందరూ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వే కాపాడాలి మమ్మల్ని అని ప్రే చేస్తారు. అప్పుడు కృష్ణుడు ఆలోచించి హనుమంతుని పిలిచి సముద్రం ఒడ్డున కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, సముద్రుడు ఆ ఊరిపైకి రాకుండా చూసుకోవాలి అని చెప్తాడు. అప్పటి నుంచి హనుమంతుడు అక్కడే కూర్చుంటాడు. హనుమంతుడు అక్కడ ఉండడం వల్ల అప్పటి నుంచి సముద్రం ఎప్పుడూ ఊరిపైకి రాలేదు, సునామీ అనేది రాలేదు. అయితే ఆ ఊర్లో ఎక్కడైనా, ఆ ఊర్లోనే కాదు ఎక్కడైనా రామభజన జరిగితే హనుమంతుడు వెళ్ళేవాడు. అప్పుడు మళ్ళీ సునామీ వచ్చేది, మళ్ళీ ఊర్లో మునిగిపోయాయి. మళ్ళీ ప్రజలందరూ వెళ్ళి, స్వామి ఇట్లా రామభజన జరిగినప్పుడల్లా హనుమంతుడు వెళ్ళడం వల్ల మళ్ళీ మాకు సునామీ వచ్చి మా ఆస్తి నష్టం జరుగుతుంది అని మళ్ళీ ప్రే చేశారు. అప్పుడు జగన్నాథ స్వామి హనుమంతుని తీసుకెళ్ళి సముద్రం పక్కన కూర్చోబెట్టి గొలుసులతో కట్టేస్తాడు. కట్టేసి నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచి కదలొద్దు, అలా అయితే నన్ను నమ్ముకొని ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని కృష్ణుడు చెప్తాడు హనుమంతుడికి. అప్పటి నుంచి హనుమంతుడు అక్కడే ఉంటాడు. అక్కడే ఆ హనుమంతుడిని గొలుసులతో ఎక్కడైతే కట్టేశాడో అదే ప్లేస్లో ఇప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది. అయితే ఆ టెంపుల్ కట్టినప్పటి నుంచి ఆ టెంపుల్ని దాటి ఎప్పుడూ సముద్రంలోని వాటర్ ఊర్లోకి రాలేవంట. సునామీ అనేది రాలేదంట ఇప్పటి వరకు. సో అక్కడ హనుమంతుడు నిజంగానే ఉన్నాడు అని మనం నమ్ముతామన్నమాట. ఇది ఆ బీడ్ హనుమాన్ టెంపుల్ స్టోరీ. వావ్, ఈ సమ్మర్లో ప్లాన్ చేయాలమ్మా. అవును, మనం పూరికి వెళ్తే జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవచ్చు, హనుమంతుని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం తప్పకుండా ప్లాన్ చేద్దాం.